సింగరేణిలో పనిచేస్తున్న అధికారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి 14 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం మీద అధికారులు రిలే దీక్షను ప్రారంభించారు. సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సింగరేణి అధికారుల జీతాల అప్గ్రేడేషన్ మరియు జీతంలో భాగమైన పీఆర్పీ మరియు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకమైన ప్రమోషన్ పాలసీ అమలు చేయాలన్నారు. అలాగే సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. గత 15 రోజుల నుండి దశల వారీగా ఉద్యమాలు చేసినప్పటికీ సింగరేణి యాజమాన్యం స్పందించకపోవడంతో రిలే దీక్షలకు చేపట్టడం జరిగిందని అధికారులు అన్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. మేము మా సింగరేణి యాజమాన్యాన్ని వివిధ రూపాలుగా రిప్రజెంట్ చేసేసి సమస్యలు పరిష్కరించమని చెప్పి గత సంవత్సరం నుండి దాదాపు ప్రయత్నం చేస్తున్నాము. అయినప్పటికీ యాజమాన్యము ముందుకు రావడం లేదు. నల్య బాధ్యతలు ధరించాము, ప్రొసెషన్ చేశాము, వినతి పత్రం సమర్పించాము. అలాగే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ కూడా మేము అప్రోచ్ అయ్యాము. కానీ వారు సానుకూలంగా ఉన్నప్పటికీ హర్డిల్స్ వస్తున్నాయి. అయినా మేము దీన్ని సాల్వ్ చేసుకునే విధంగా మేము ముందుకెళ్ళి నిర్ణయించుకొని మా బీఈసీ కోల్ మైన్స్ ఆఫీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు స్టార్ట్ చేశాము. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పీ అప్గ్రేడేషన్. కోల్ ఇండియాలో చేయడం జరిగింది. దీన్ని సింగరేణి ఇంప్లిమెంట్ చేయట్లేదు. అయినప్పటికీ మేము సామరస్యంగా దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. 3 సంవత్సరాల పీఆర్పీని కూడా 22, 23, 23, 24, 24, 25 కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ సిఏలో పే చేశారు. మేము ఎన్నిసార్లు చేసినా ఈ యాజమాన్యం ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ మా నిరసన ఇలా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఐఐటి, ఐఎంఎం ఫీ రియంబర్స్ కూడా మాకు అనుమతి చేయాలని చెప్పేసి ఫ్రీ ఎలక్ట్రిసిటీ కార్మికులు ఇచ్చడం మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సింగరేణి యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తున్నాం. గత 2.5 సంవత్సరాల కాలంగా మా యొక్క బీఈసీ అపెక్స్ కమిటీ వాళ్ళు మాకు రావాల్సిన వేతన బకాయిల గురించి యాజమాన్యాన్ని కోరడం జరిగింది. మరియు కోల్ ఇండియా మాదిరిగా పెంచిన వేతనాలు పే అప్గ్రేడేషన్ వెంటనే చెల్లించాలని దాని గురించి కూడా మా యొక్క అపెక్స్ కమిటీ బీఈసీ కమిటీ సెంట్రల్ కమిటీ వాళ్ళు మేనేజ్మెంట్ను కోరినప్పటికీ పలు దఫాలుగా కోరినప్పటికీ అవి నెరవేరని పక్షంలో బీఈసీ మేరకు ఈరోజు మేము ఆర్జీవాన్ ఏరియాలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించినాము. మేము వేతనంలో చాలా నష్టపోతున్నాము. ప్రతి నెలలో దాదాపు 40,000 రూపాయలు జూనియర్ ఆఫీసర్స్ నష్టపోతున్నారు. ఈ యొక్క నష్టాన్ని